గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. షాద్నగర్ పెంజుల్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సొంత అక్కని తమ్ముడు అతి దారుణంగా హత్య చేశాడంటూ కూడా తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు అక్క సొంత పాలలతోనే లవ్ అఫేర్ ఉంది, అందుకే నేను తట్టుకోలేకపోయి చంపాను అంటూ కూడా అతను అనేకసార్లు వాళ్ళ స్నేహితులకి చెప్పాడని కూడా తెలుస్తుంది. ఇప్పటికే కూడా అనేకసార్లు గొడవలు జరిగాయి. ఎప్పుడు కూడా తరచూ గొడవలు జరుగుతుంటే ఆ మహిళని అతి దారుణంగా ఏదైతే వైర్ ఉంటుందో ఛార్జింగ్ వైర్తో కూడా గొంతు నిమిరి మరి తమ్ముడు చంపాడంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి స్థానికులు ఉన్నారు, ఇది పరువు హత్య కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది అసలు? అమ్మాయి 21 సంవత్సరాల యంగ్ అమ్మాయి ఎందుకు చంపాల్సి వచ్చింది? తమ్ముడి మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు? ఒకటే పాలోలని ప్రేమించినందుక లేకపోతే ఏంటి? ప్రేమ వివాహం అంటే తెలియదు మేడం. కుటుంబ సమస్యలు చిన్న చిన్న ఇంట్లో ఉంటాయి, సంసారం వెళ్ళాక పొద్దు రాక అలాంటివి మాత్రం ఏదో చిన్న ఇంట్లో గొడవ తోటి చిన్నది ఏది క్షణికావేశంతో అయ్యింది అది. కానీ ఇలాంటి ప్రేమ వివాహం అయితే మాకైతే తెలియదు. ఏమన్నా ఉంటే పోలీసు యంత్రాంగం వాళ్ళు దర్యాప్తు చేస్తారు, వాళ్ళు తెలుస్తారండి. అంటే ఎలా చంపాడు? వైర్తో కూడా ఛార్జింగ్ వైర్తో ఊరేసి మరీ చంపాడు. ఎలా చంపాల్సి వచ్చింది మేడం? ఇంకోటి పోలీసుల దర్యాప్తులో మాత్రం కేసు నడుస్తుంది. ఇప్పటివరకు అయితే మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఇంట్లో మాత్రం గొడవ జరిగిందని వాస్తవం నిజం, కానీ ఇప్పటివరకు అయితే అది మా హిస్టరీ మాత్రం మాకు తెలియదు. పోలీసుల దర్యాప్తులో మాత్రం కేసు నడుస్తుంది అంతే తప్ప, కానీ మాకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు. చదువుకుంది అమ్మాయి, చాలా మంచిది. మేము కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఏం మాకు తెలియదు, కానీ మేము చెప్తున్నాము ఇది మాత్రం పోలీసు వ్యవస్థ మాత్రం చూస్తుంది. రేపటి వరకు రిజల్ట్ తెలుస్తుంది మేడం, అంతే. మాకు తెలిసిన విషయం ఇదే. మరి తమ్ముడు చంపాడన్న ఆరోపణలు వస్తున్నాయి. తండ్రి వెళ్ళి కూడా తమ్ముడు రోహిత్ పైన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాని గురించి అంటే ఆరోపణలు అవుతున్నాయి, కానీ ఆ దర్యాప్తు పోలీసు వాళ్ళు చేస్తారు. కాబట్టి మనమే నిర్ణయించడానికి రాదు కదా మేడం. కాబట్టి పాపం మంచిది. అంటే చిన్నప్పుడు మా ఊర్లో గిట్ట కంటికి కనబడకపోయింది, హాస్టల్లోనే ఉన్నది, డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు బీఈడి పీజీ చేద్దామని రేపు పోదామని డిసైడ్ అయ్యారు. 2 డేస్లో పోతామని అన్నారు. కానీ ఆ చంపకం అనేది పోలీసు వాళ్ళే దర్యాప్తు చేస్తారు, వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్న స్థానిక పోలీసుల ద్వారా మీరు తీసుకోండి. షాద్నగర్ పెంజాల గ్రామంలో కూడా ఉధృత వాతావరణం చెప్పొచ్చు. ఏదైతే పరువు హత్య జరిగిందో అందరు కూడా ఒకటే పాలోలకి సంబంధించిన ఒకటే కుటుంబ సభ్యులని కూడా తెలుస్తుంది. ఆ అమ్మాయి కూడా ఒకటే పాలోలని ప్రేమించడం, ఆ తర్వాత వాళ్ళు ఆ అబ్బాయి కూడా వరుసకి అన్న అవుతాడు, నువ్వు ఈ పని చేయకూడదు అని అనేకసార్లు నచ్చ చెప్పినప్పటికీ కూడా ఆ మహిళ వినకుండా నేను అతన్నే పెళ్ళాడతానంటూ కూడా ఇంట్లో తెగేసి చెప్పడం, ఆ తర్వాత తమ్ముడు కూడా పరువు హత్య కింద కూడా తనని చంపేశారని కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరు కూడా ఎవరు మాట్లాడలేని పొజిషన్లో ఉన్నారు. అంటే ఇదంతా కూడా మేమే చూసుకుంటాము, ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు, ఏ మీడియా కూడా రావద్దంటూ కూడా ఈ గ్రామంలో కూడా ఉధృత వాతావరణం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఒక పరువు అంటే ఏదైనా సరే కౌన్సిలింగ్ చేయొచ్చు, కానీ ఇలా పరువు హత్యలు జరగడం ఈ మధ్యకాలంలో కూడా తరచుగా, అంటే అప్పట్లో రజాకార్ టైంలో జరుగుతుంటాయి, కానీ ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఇటువంటి పరువు హత్యలు జరుగుతుంటాయి. కూడా మహిళల పట్ల కూడా సేఫ్టీ లేదా అన్న డౌట్ అయితే వస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు నచ్చజెప్పి, అంటే ఒక్కసారి వినకపోయినప్పటికీ కూడా మరొకసారి నచ్చజెప్పే ప్రయత్నం చేయాల్సి వచ్చేది. కానీ వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళ తమ్ముడు అతి దారుణంగా ఏదైతే ఛార్జింగ్ వైర్ ఉంటుందో ఆ వైర్తో ఊపిరి ఆపేసి నిద్రపోతున్న అక్కని అతి దారుణంగా హత్య చేశారని తెలుస్తుంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.